హరీష్ రావు గారు అప్పటి నుంచి కొనసాగుతుంది, కొత్త బంధం ఏం కాదు ఇది. నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈయన చేస్తున్న నక్కజిత్తుల్ని దయచేసి గమనించండి. ఇలా నేను బయట పోతా కావచ్చు, నాదేముంది, ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా మళ్ళీ ఉద్యమంలోకే పోతా, నాకు భయం ఏముంటుంది, నాకు ఎన్నడూ పదవుల మీద ఆశ లేదు. పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని. అట్లానే బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను. దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను. ఎందుకు ఇవి ఇప్పుడే చూపించిన అంటే, పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు. మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం. ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే, తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే. మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం, జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చినాం ఉద్యమంలోకి. అధికారంలోకి వస్తామనుకొని రాలే. రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చినాం ఉద్యమంలోకి. అందుకే మా కుటుంబం మీద కుట్ర. ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా. ఇక పెద్ద సార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు. ఇక సంతోష్ రావు గారి గురించి 2 నిమిషాలు చెప్తా, అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి. ఎందుకంటే కూరల ఉప్పెట్లుంటుంది, ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా, అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి.